హాయ్ మై డియర్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుశల్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు నేను ఒక ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు ఇంతకాలము 17 సంవత్సరాలు మీరు కష్టపడి చదివింది, మీ పేరెంట్స్ ఎంతో వారి సమయాన్ని, వారి డబ్బుని ఇన్ని సంవత్సరాలు మీ మీద పెట్టింది కేవలం ఒకే కారణం చేత. అది ఏంటి అని అంటే, మీరు తొందరగా మీ లైఫ్లో ఒక సెక్యూర్డ్ లెవెల్లో మీరు సెట్ అవ్వడానికి మీ మీద మీ పేరెంట్స్ ఇంత టైం కానీ ఇంత డబ్బు కానీ వెచ్చించారు. సో ఈరోజు నేను మీ దగ్గరికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒక ఎక్సైటింగ్ టాపిక్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. ప్రతి సంవత్సరము సుమారుగా మినిమం 25,000 జాబ్స్, మ్యాక్సిమం 25,000 జాబ్స్ నుంచి 35,000 జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో మినిమం 50,000 రూపాయల శాలరీ. మినిమం అమ్మా, స్టార్టింగ్ శాలరీ ఈజ్ ద 50,000 శాలరీస్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్స్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంది. సో వాటి గురించి నేను ఈరోజు మీకు డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఈ వీడియో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు డిగ్రీ కానీ బీటెక్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, లేదా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని లేదా మీ యొక్క బీటెక్ని కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి కోసం ఈ వీడియో. డియర్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ వారు CHCL ఆర్ CCL SSC ద్వారా ప్రతి సంవత్సరము 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎన్నిసార్లు కండక్ట్ చేస్తారమ్మా? 2 times. జూలైలో ఒకసారి కండక్ట్ చేస్తారు, అలాగే డిసెంబర్లో ఒకసారి కండక్ట్ చేస్తారు. ఈ 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ ఎంట్రన్స్ ద్వారా మెరిట్ని యూజ్ చేసుకొని మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద 25,000 జాబ్స్, అలాగే డిగ్రీ బీటెక్ క్వాలిఫికేషన్ మీద ఒక 20,000 జాబ్స్, అంటే ఓవరాల్గా ఒక 50,000 జాబ్స్, అంటే 50,000 రిక్రూట్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన సౌత్ సైడు ఈ జాబ్స్ మీద అవేర్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పే ఈ జాబ్స్ అనేది ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసెస్, సెంట్రల్ ఎక్సైజ్, CBI, ఇంటెలిజెంట్ బ్యూరో, COG, ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ సెంట్రల్ స్టెనోగ్రాఫర్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ మినిమం మంత్లీ శాలరీ 50,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. వీటన్నిటిని SSC వారు CHCL అనే ఒక ఎగ్జామ్ ద్వారా మీకు కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ, మీకు కావాల్సిన కనీస అర్హత ఏంటంటే ఇంటర్మీడియట్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. మన ఇన్స్టిట్యూట్లో కూడా ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీ కానీ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటి అని అంటే, ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కొడటానికి కావాల్సిన కోచింగ్ ఏదైతే ఉందో ఆ కోచింగ్ కుశల్ అకాడమీలో మనం ప్రారంభం చేయబోతూ ఉన్నాము. ఈ మంత్ 29th నుంచి మనం ఒక బ్యాచ్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ కోర్సు 6 నెలల కోర్సు అండి. ఈ 6 నెలల కోర్సు ఎవరైతే తీసుకుంటారో వారు డిసెంబర్లో ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు ఇప్పుడు బీటెక్ లేదంటే డిగ్రీ ఎంటర్ అవుతున్నారు. మీరు ఇప్పుడు కనుక ఈ కోచింగ్ కనుక తీసుకుంటే మీకు ఈ డిగ్రీ లేదా బీటెక్ అయిపోయే లోపల కనీసం 3 to 4 times మీరు ఎగ్జామ్ రాయడానికి వీలుంటుంది. ఖచ్చితంగా మీరు జాబ్ అనేది కొడతారు 50,000 మినిమం శాలరీ తోటి. సో దీని మీద అవేర్నెస్ మన సౌత్ సైడ్ చాలా తక్కువగా ఉందండి. వీటి గురించి ఎవరికీ తెలియదు. నేను ఒకసారి ఈ జాబ్స్ గురించి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ SSC CGL Tier 1 and 2 అని ఉంటుంది. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది. CHSL కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. SSC MTS, SSC ప్రాధ్యాపక్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C and D, and SSC కామన్ ఎంట్రన్స్ టెస్ట్,
అండ్ ఎస్ఎస్సి ట్రాన్స్లేటర్, ఎస్ఎస్సి కానిస్టేబుల్, ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్, ఎస్ఎస్సి సైంటిఫిక్ అసిస్టెంట్. ఈ ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ తప్పితే ఇక్కడ కనబడుతున్న మిగతా అన్నిటికీ క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్, దట్స్ ఇట్. ఈ ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ ఒకటి, ఈ ఎస్ఎస్సి సిజిఎల్, ఈ రెండు ఎంట్రన్స్ రాయాలి అని అంటే మీకు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో వీటన్నిటి మీద మీకు సుమారుగా ఎవ్రీ ఇయర్ 25,000 మినిమం జాబ్స్ అనేది ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో దీని మీద మనకి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది డిగ్రీ అయిపోయిన తర్వాత 1 or 2 months కోచింగ్ తీసుకొని వీటికి ట్రై చేస్తూ ఉంటారు. వాటి వల్ల జాబ్స్ చాలా మంది కొట్టలేకపోతారు. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులకు కానీ, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసులకు కానీ, సిబిఐ కానీ, ఐబీ, కాగ్, ఈ ఆఫీసులకు వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే అక్కడ ఉన్న స్టాఫ్ 100%లో ఓన్లీ ఒక 100 మందిని ఉన్నారనుకుంటే ఒక డిపార్ట్మెంట్లో 97 మంది నార్త్ వాళ్ళు ఉంటారు. ఓన్లీ 3-4 మెంబర్స్ మన సౌత్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన వాళ్ళకి తెలియదు ఇవి రాయడానికి. సో ఇప్పుడు కుశల్ అకాడమీ ద్వారా నేను మీకు అందరికీ ఇది పరిచయం చేస్తున్నాను. జూనియర్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ద్వారా మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు స్టార్టింగ్ శాలరీ 50,000. మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే మీకు ప్రమోషన్స్ వస్తాయి. మీరు ఈ వర్క్ చేస్తూ మీరు జాబ్ చేసుకోవచ్చు. సో 1 lakh, 2 lakh, 3 lakh మీరు శాలరీకి కూడా మీరు వెళ్ళటానికి అనేది మీకు అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ఈ కోర్సు తీసుకోవాలి. 6 నెలల కోర్సు తీసుకోవాలి. ఈ 6 నెలల కోర్సులో మీకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ప్రతిదీ మేము నేర్పిస్తాము. మేము 100 టెస్ట్ పేపర్స్ మేము డిజైన్ చేసుకొని పెట్టుకున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్లో జాయిన్ అవుతారు, లేదంటే డిగ్రీలో జాయిన్ అవుతారు. ఈ పీరియడ్లో మీరు ఉదయం కాలేజీకి వెళ్ళినా ఈవినింగ్ 1 hour 2 hours కనుక మీరు మా దగ్గర కోచింగ్ తీసుకునేటట్టయితే ఇది 100 రోజులు మాత్రమే ఉంటుంది కోచింగ్. 100 రోజుల తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది. ఖచ్చితంగా డిసెంబర్లో మీ చేత ఎగ్జామ్ రాపిస్తాము. మీరు వచ్చిందంటే మీరు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ రాకపోయినా మీరు ఇంటర్మీడియట్, బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, మీకు 3 years మీకు టైం ఉంటుంది. ఈ 3 yearsలో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టేస్తారు. దీంతో పాటు మీకు సిజిఎల్ లెవెల్లో మేము ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత సిజిఎల్ కూడా రాసి వెంటనే మీరు మీ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మిస్ చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్. దీని గురించి పూర్తి వివరాలు రేపు ఎన్ రాధాకృష్ణ గారు మా ట్రైనర్, ఆయన మీకు పూర్తిగా వీటి మీద మీకు వివరాలు అనేది తెలియజేస్తారు. ఓకే, సో మీకు ఇంకా వివరాలు కావాలంటే కుశల్ అకాడమీని సందర్శించండి. మా అకాడమీ 10/1 అరండల్పేట్, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 9866944052. సో మీరు కుశల్ అకాడమీకి రండి. మీరు మీ క్వైరీస్ని మన దగ్గర ఉంచండి. మీకు అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఓకే, సో మనందరం కష్టపడేది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే. సో ఇది మీకు మంచి అవకాశం. చాలామందికి తెలియని విషయం మీకు ఇప్పుడు నేను తెలియజేశాను కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.